వందనాలండి. ఈరోజు జనవరి 22. ఇస్సాకు యొక్క మొదటి కుమారుడు ఏశావు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 25లో 24-25 వచనాలలో ఆమె అంటే ఇక్కడ రిబ్కా ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రం వలె ఉండెను కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. ఇస్సాకు రిబ్కాలకు పుట్టిన మొదటి కుమారునికి ఒళ్ళంతా రోమాలున్నందున అతనికి ఏశావు అని పేరు పెట్టారని చూసాం. కొంతసేపు అయిన తర్వాత ఏశావు మడిమ పట్టుకొని అతని కవల సోదరుడు యాకోబు బయటకు వచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇరువురు పోట్లాడుకున్నారు. ఆ పోరాటం జీవితాంతం కొనసాగింది. ఏశావు వేటగాడు, యాకోబు గొర్రెల కాపరి. ఒకరోజు వేట నుండి తిరిగి వచ్చిన ఏశావు తన తమ్ముడు కలగూర వంటకం వండుతూ ఉండగా చూసి తనకిమ్మని అడిగాడు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తానని చెప్పగానే ఏశావు ఒప్పుకున్నాడు. జ్యేష్ఠుడిగా తనకు రావాల్సిన స్వాస్థ్యం అంతా ఇచ్చేశాడు. ఆ కాలంలో జ్యేష్ఠులకు చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉండేవి. నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. 25:32లో చూస్తున్నాం. జ్యేష్ఠత్వం అమ్మివేయడం వల్ల ఏ నష్టాలు వస్తాయో అతనికి తెలిసేసరికి ఆలస్యమైపోయింది. ఇస్సాకు ముసలివాడే కళ్ళు సరిగా కనపడేం పరిస్థితిలో ఏశావును పిలిచి వేటాడి మాంసం తెచ్చి వండి పెట్టమన్నాడు. ఆ తర్వాత ఏశావుకు ఆశీర్వాదాలన్నీ ఇస్తానని చెప్పాడు. ఏశావు కంటే చిన్నవాడైన యాకోబును ప్రేమించిన రిబ్కా ఈ మాటలు విని ఆశీర్వాదాలన్నీ యాకోబుకు దక్కించాలని పన్నాగం పన్నింది. మేకపిల్లల చర్మంతో అతన్ని కప్పి ఏశావులాగా తయారు చేసి మాంసం వండి అతనితో పంపించింది. మోసమని గ్రహించని ఇస్సాకు ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేశాడు. ఒకసారి ఇచ్చేసిన ఆశీర్వాదాలు వెనక్కి తీసుకోలేరు. ఇది రిబ్కా ప్రాంతమైన మెసొపొటేమియాలో జరిగే విధానం. కొన్నిసార్లు మొదటి వాడికి కాకుండా రెండవ వాడికే అన్నీ ఇచ్చేవాళ్ళు. రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనేది. అది కూడా నెరవేరింది. చాలా కాలం తర్వాతే యాకోబు సంపాదనతోనూ భార్య పిల్లలు పశువుల సంపదతో తిరిగి వచ్చినప్పుడు ఏశావు పగ తీర్చుకుంటాడేమోనని భయంతో బహుమతులు పంపాడు తనకంటే ముందుగా. ఏశావు చాలా ధనవంతుడైనందున అతని బహుమానాలు తీసుకోకుండా క్షమించేశాడు. ఏశావు సంతానాన్ని ఎదోమీయులు అని పిలిచారు. వారు కనాన్ దేశ దక్షిణాన్ని జీవించేవారు. ఏదోమీయులను ఏదోం గురించి చెప్పే సమయంలో ప్రవక్తలు ఏశావు పేరును ఉపయోగించారు. ఏశావు సంతతి వారిలో ఎవరినూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు అని ఓబద్యా అనే ప్రవక్త 18వ వచనంలో చెప్పాడు ఆ గ్రంథంలో. మలాకి 1:3లో ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేస్తుని అని మలాకి ద్వారా దేవుడు అంటున్నాడు. ఏశావు పేరు నూతన నిబంధనలో కూడా కనపడుతుంది. పౌలు రోమా 9లో దేవునిచే ఏర్పరచబడిన వారిని ఏర్పరచబడని వారిని ఏశావుతో పోల్చాడు. హెబ్రీ పత్రికలో రచయిత ఏమంటున్నాడంటే భ్రష్టుడు వ్యభిచారి అయిన ఏశావులాగా ఉండొద్దని చెప్తూ ఉన్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏశావులాగా ఉండద్దు అని హెబ్రీ 12:16లో చెప్పబడింది. ఏశావు ఒక చెడ్డ మాదిరి. ఒక పూట తిండి కోసం తనకు దేవుడిచ్చిన స్వాస్థాన్ని వదులుకున్నాడు. ఆ విధంగా మనం ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రం ప్రభా. శాశ్వతమైన ఆశీర్వాదాలు వదిలేసి అశాశ్వతమైన తిండి కోసం వదులుకున్న ఏశావులాగా ఉండకుండా తండ్రి, శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం పాకులాడేటట్టు మమ్మల్ని దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.